ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈ రోజు A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని ఏసీబీ విచారిస్తోంది. మరోవైపు A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని అటు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈడీ అధికారులు విచారణలో బిఎల్ఎన్ రెడ్డి చాలా సంచలన నిజాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ రకంగా ట్రాన్సాక్షన్ చేయడం గల కారణం ఏంటి, ఎలా అప్రూవల్ వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకి ఈ నిధులని మరలించారనే విషయం పైన బిఎల్ఎన్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. బిఎల్ఎన్ రెడ్డిని సుమారుగా 3.5 గంటల పాటుగా ఈడీ విచారిస్తోంది. ఇంకా కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. క్రాస్ క్వశ్చనింగ్ నడుస్తోంది. ఒకవేళ బిఎల్ఎన్ రెడ్డి కనుక ఉన్నత స్థాయిలో ఆయనటువంటి సమాచారాన్ని పూర్తిగా గనక ఈడీ అధికారుల ముందు చెప్పినట్టయితే ఇక్కడ ఈడీ అధికారులకి మరింతగా ఆధారాలు సేకరించే అవకాశం ఉంది. రేపు 16వ తేదీన ఈడీ విచారణకి కేటీఆర్ హాజరైతే బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా చాలా కీలకం కాబోతోంది. బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నటువంటి సమాధానాలు చూస్తే మనీ లాండరింగ్ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఈ యొక్క ట్రాన్సాక్షన్ చేశారంటే ఆయన నాకు అదంతా తెలియదు కానీ కేటీఆర్ చెప్తే చేశారనే సమాధానం ఆయన నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి ఆదేశాలు అందాయి అని చెప్తే అరవింద్ కుమార్ ఆ తర్వాత కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ యొక్క ట్రాన్సాక్షన్ నేను చేశానని బిఎల్ఎన్ రెడ్డి సమాధానం చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇక నిధుల బదిలీ ఏ విధంగా జరిగింది, తనకున్నటువంటి పరిధిలోనే డబ్బులు ఏ రకంగా విడుదల చేశారనే విషయం పైన ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. 3.5 గంటల పాటుగా ఈ విచారణ కొనసాగుతోంది. అయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారానే 2 రోజులు అక్టోబర్ 3న అక్టోబర్ 7న 2 రోజులు 23 కోట్ల రూపాయలని నేను ఎఫ్ఈఓకి ట్రాన్స్ఫర్ చేశానంటగా బిఎల్ఎన్ రెడ్డి చెప్తున్నట్టు సమాచారం అంతా